ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పీపుల్స్ క్యాపిటల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్లు చెబుతుంటే వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అమరావతి అవినీతికి రాజధాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకు బుధవారం నాడు ఒకటే మాట వినిపించారు. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సవరణ చేసి మరీ అమరావతికి చట్టబద్ధత కల్పించే తరుణంలో ఇప్పుడు అమరావతి వ్యవహారం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. అమరావతి రైతులతో పాటు కూటమి పార్టీ నాయకులు అమరావతికి చట్టబద్ధత వస్తున్న తరుణంలో సంతోషం వ్యక్తం చేస్తుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు అమరావతిలో చోటు చేసుకుంటున్న అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిస్తామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చారు. లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా అమరావతిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందన్నారు. ఢిల్లీలోనే పార్లమెంటు దగ్గర భవనాలను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చదరపు అడుగుకు 4,000 రూపాయలతోటి నిర్మాణాలు పూర్తి చేస్తుంటే అమరావతిలో మాత్రం ఈ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు ఏకంగా 12,000 రూపాయలు ఉందని, ఈ తేడా చదరపు అడుగుకు 8,000 ఎవరి దగ్గరికి వెళ్తుందో చెప్పాలన్నారు. ఇసుకతో పాటు అన్ని ఉచితంగా ఇస్తున్నా కూడా నిర్మాణానికి చదరపు అడుగుకు 12,000 రూపాయల వరకు ఖర్చు చేయటం అంటే ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుందో అర్థమవుతుందంటూ అటు లోక్సభలో మిథున్ రెడ్డి, ఇటు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం నాడు తాడేపల్లిలో అమరావతి అంశంపై మీడియాతో మాట్లాడిన జగన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దోపిడీ ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని, తాము ఇదే విషయంలో ఆధారాలతో సహా మళ్ళీ చెప్తామన్నారు. చంద్రబాబు నాయుడికి దేవుడు మొట్టికాయలు వేయడం ఖాయం, తాము అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ జరిపించడం ఖాయమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఫస్ట్ టర్మ్లో ఎవరికైతే కాంట్రాక్టులు ఇచ్చారో ఇప్పుడు వాళ్ళకే తిరిగి అవే కంపెనీలకు అడ్డగోలుగా రేట్లు పెంచి మరీ కేటాయించారని చెప్పారు. అదే సమయంలో ప్రతి పనికి 4.53%, 4.54% లెక్కన ఎక్సెస్ ఇచ్చుకుంటూ పోయారన్నారు. ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీ, ఇలా ఎన్నో రాయితీలు ఉన్నా కూడా అమరావతిలో నిర్మాణాలకు చదరపు అడుగుకు 12 నుంచి 14,000 రూపాయల వ్యయం ఎందుకు అవుతుందని జగన్ ప్రశ్నించారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత వస్తున్న వేళ ఈ రాజధాని నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనే విషయాన్ని వైసీపీ బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.